కాలం మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. అవి దూరంగా ఉండాలంటే మనము అందుకు తగ్గట్లు జీవన శైలిలో తీసుకునే ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవాలి. మారిన వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత తేలిగ్గా అరిగే పదార్థాలను ఎంచుకోవాలి. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయంటే ముందుగా ప్రభావితం అయ్యేది పిల్లలే. అందుకే వారికి తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలి. వేడివేడిగా భోజనం పెట్టాలి. వాతావరణం చల్లగా ఉంది కదా, దాహం వేయడం లేదని నీళ్లు తాగడం మానేయొద్దు. కనీసం 5-6 గ్లాసులైనా తాగాలి. సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పదార్థాలను తీసుకోవద్దు. అలానే పదే పదే ఆహారాన్ని వేడి చేయడము మంచిది కాదు. ఖాళీ లేదనే కారణంతో ప్యాకెట్ ఫుడ్ పై ఆధారపడొద్దు. బదులుగా తాజా పండ్లు, కూరగాయలు తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. డీహైడ్రేషన్ తలెత్తకుండా ద్రవ పదార్థాలను తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి లోపించకుండా నారింజ, ఉసిరి, నిమ్మ, జామ వంటి పండ్లను తీసుకోవాలి. వంటకాల్లో పసుపు, ధనియాలు, అల్లం, జీలకర్ర, వాము వంటివి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బెడ్షీట్లను, దిండ్లను వారానికి ఒకసారి మార్చడం, టవల్స్ని ఎప్పటికప్పుడు ఉతకడం వంటివి చేయాలి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.